శక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులకు ఈరోజు మనము అందరికి కూడా పెద్దవారందరికీ హృదయపూర్వక నమస్కారాలు, తర్వాత చిన్నారందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు మనం ఆధ్యాత్మిక పరంలో భాగంగా పుష్కరాలు అంటే పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి విధి. ఈ పుష్కరాలలో మనకు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక పుష్కరాలు మనకు వస్తుంటాయి. ఫస్ట్ గంగా కాశీ ప్రాంతంలో గంగా పుష్కరాలు నిర్వహిస్తుంటారు. ఆ గంగా ప్రాంతం ఎందరికి ఉందో అన్ని ఘాట్లలో కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ పుష్కరాలు నిర్వహిస్తుంటారు. ఒకసారి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు గంగా పుష్కరాలు, తర్వాత గంగా, యమున, తుంగభద్ర, సరస్వతి, యమున అలా విధాలుగా 12 సంవత్సరాలకు ఒకసారిగా ఈ యొక్క పుష్కరాలు మనకు ప్రవేశమవుతుంటాయి. ఈ యొక్క సప్తమ రాశిలో ప్రవేశపరంగా ఈ పుష్కరాలు మనకు ప్రవేశం జరుగుతుంటాయి. అప్పుడు ఆ పుష్కరాల్లో ఇన్ని గంటల సమయంలో ఆ నదిలో ప్రవేశం ఉంటుంది. ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి వారు ఆయన ప్రవేశించిన వెంటనే మనకు ఆ పుష్కరము నదీ జలం కూడా పావనమవుతుంది. మనం ఆ సమయం పుష్కర గడియలు వచ్చిన వెంటనే మనం నదీ స్థానాలు, తర్వాత ఆ యొక్క గంగామాతలకు సకలందరూ కూడా పూజా కార్యక్రమాలు జరిపిస్తుంటాము. ఈ సంవత్సరంలో ఏ పుష్కరాలు వచ్చినాయి, దాని ఫలితాలు ఏమిటి, మనం చేయవలసిన విశేష ఫలితాలు, తరువాత మనము చక్కగా ఆచరించవలసిన విశేషాలు, ఆ పుష్కరాలలో కొన్ని పురాణ గాథలు ఉంటుంటాయి, అవి కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఆ రకంగా గంగా నది కూడా మనము పవిత్రమైన గంగా అంటాము, గంగే హరి అంటాము. ఈ గంగా నది వల్ల కూడా మనకు చాలా ఫలిపూరితమవుతుంది. కాశీలో కూడా ఈ యొక్క మృత్యువు చనిపోయిన వారికి కూడా అంత్యక్రియలు కూడా చేస్తుంటారు, అది కూడా పుష్కరానికి కూడా వర్తిస్తుంది. ఈ కాశీలో మరణము, దానాలు, ధర్మాలు అన్నీ కూడా ఈ యొక్క గంగా పుష్కరాల వల్ల కూడా ఫలితాలు ఉంటాయి. తర్వాత నేపాల్ రాష్ట్రంలో కూడా కొన్ని పుష్కరాలు, నర్మదా నది పుష్కరాలు కూడా జరుగుతుంటాయి. కావేరి పుష్కరాలు కూడా ఈ యొక్క నేపాల్ ప్రాంతంలో పుష్కర ఘాట్లో కూడా అందరూ కూడా కోట్లాది మంది ప్రజలు కూడా పుష్కర స్థానాలు ఆచరిస్తుంటారు. ఆ దేవగురు ప్రవేశం ఉంటుంది. ఆ ప్రవేశమైన వెంటనే ఆ నదికి పవిత్రత అవుతుంది. గంగా, యమున, నర్మదా, సింధు, తుంగభద్ర, నర్మదా జలేష్పే సన్నిధిని కూడా అంటుంటాము. ఆ నదీ స్థలంతో కూడా మనం స్నానాలు చేస్తుంటాము, రోజు మనం స్నానం చేస్తుంటాము. ఆ నదుల పేరు స్మరించినా కూడా మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉంటుంది. మనసు కూడా మనకు దైవపరంగా కూడా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దైవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ పుష్కరాలు చేసి స్థాన ఫలితం కూడా విశేష ఫలితం ఉంటుంది. తరువాత ఈ పుష్కర ప్రాంతంలో నదీ తీరాల్లో కూడా ఆ ఆలయాల్లో కూడా విశేష దర్శనాలు ఉంటుంటాయి. ప్రతి దేవతను కూడా మనము కళ్ళారా మన మనసు పునీతరంగా దర్శనం చేసుకుంటాము. మన జీవితం కూడా ధన్యమవుతుంది. మానవ మనం ఎన్నో చేస్తుంటాము, పూర్తిగా కూడా పాప కార్యక్రమాలు మనము లొంగిపోతుంటాము. దైవనామస్మరణ వల్ల కూడా మనకు మనసు ఆహ్లాదకరమవుతుంది. పుష్కర స్థానాలు, దానాలు, ధర్మాలు ఏది ఆచరించినా కూడా అంటే ఉసిరికాయ పరిణామంతో కానీ ఎలాంటి పరిణామంతో కానీ, తర్వాత కించిత్ ధనమైనా కానీ ఏదైనా కానీ గోదాన, భూదాన, సుదాన, దక్షిణదాన, వస్త్రదాన, కిలదాన ఈ దశదానాలు కూడా ఉన్నాయి. దానాల్లోకెల్లా పవిత్రమైనవి ఏవి చేసినా కూడా మన యొక్క కుటుంబానికి, మన వంశానికి, మన యొక్క 42 తలాల వారికి పుణ్యగతులు ఉంటాయి. ఈ నదీ స్థానాల్లో కూడా పుష్కర స్థానాలు కూడా అన్నీ కూడా ముఖ్యమైనవి. ఈ స్థానాల్లో కూడా ఆచరించిన ఫలితం విశేషంగా ఉంటుంది. పదే పదే కూడా అయితే మేము స్మరిస్తున్నాము. అందరూ కూడా ఏ పుష్కర స్థానం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా కూడా ఆ పుష్కర స్థానాన్ని మనం తప్పగా ఆచరించాలి. కోట్లాది మంది కూడా పునీతులవుతున్నారు. చాలా మనసుతో భక్తిగా శ్రద్ధగా ఈ పుష్కర స్థానాలు కూడా అందరూ కూడా ఆచరించి భారతీయ సంస్కృతి ప్రకారం కూడా చేయవలసిందిగా ఓం సర్వే జనా సుఖినో భవంతు.